పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా? వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నాడా లేదా? నిరూపించాడా? నిరూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. ఇలాంటి అబద్ధాల కోర్లుంటే ఏమవుతుందో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం లేని మనిషి, విశ్వసనీయత లేని మనిషి, ఎప్పుడు కూడా మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే వ్యక్తిని మనం ఎక్కడికక్కడ దూరంగా పెట్టకపోతే మన జీవితాలు చితికిపోతాయి. ఈయన ఒక పక్కనుంటే ఇక్కడికి వస్తే మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు చూస్తే నాకు అనిపిస్తుంది ఇళ్ళ మంత్రులు అని చెప్పి అనిపిస్తుంది. మీ జిల్లాలోనే నిద్ర లేస్తే అప్పుల కోసం తిరిగేవాడు ఆర్థిక శాఖ మంత్రి పిట్టకథల బుగ్గన. ఆయన పనే పిట్టకథలు చెప్తా ఉంటాడు. రెండోది, కార్మికులకు ఉపాధి కల్పించలేదు కానీ పేకాట శిబిరాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియా చేసేవాడు కార్మిక మంత్రి. అలాంటి ఆయన ఈ జిల్లానే బెంజ్ మంత్రి గుమ్మనూరు జయరాం గారు. గనులు ఇసుకను మింగేవాడు గనుల శాఖ మంత్రి. అలాంటి వ్యక్తి పెద్ద బకాసురుడితనం. ఆయన ఒక మంత్రి. వర్షాలకు, అకాల వర్షాలకు, వర్షాభావానికి తేడా తెలియని వ్యక్తి వ్యవసాయ మంత్రి. అతడే కాకాని. ఇంకో పక్క పిల్ల కాలువ కూడా నియోజకవర్గంలో తీనివాడు మంత్రి సంబరాల రాంబాబు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు వీళ్ళందరినీ? ఇంకో పక్క సొంత ఊళ్ళో పంటలు కొనలేని వెర్రి పప్ప పౌర సరఫరాల మంత్రి. ఆయన కారుమూరి నాగేశ్వరరావు. ఇంకొక ఆయన పెట్టుబడి లేదంటే కోడిగుడ్డు కథ చెప్తాడు. ఆయన పెద్ద మంత్రి అమర్నాథ్. ఏం తమ్ముళ్ళు ఈ మంత్రులు చూస్తే మీకు బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆయన అంటాడు గురువుల కంటే గూగుల్ గొప్ప అంటాడు. ఆయన ఒక మంత్రి. చిత్ర విచిత్రాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వీళ్ళందరూ నన్ను తిడితే వీళ్ళందరికీ మంత్రి పదవులు, అలాంటి దుర్మార్గులకు అందరికీ పదవులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ నాకు ఈ ఊరికి వస్తే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. అబ్దుల్ సలాం ఆత్మహత్య. నా జీవితంలో నన్ను కలిసి వేసిన సంఘటన అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు.